హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్. టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ ఎగ్ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది రైస్ చపాతి దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా బెండకాయ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి ఇలా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ బెండకాయ ముక్కల్ని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా కలపకూడదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిలో ఉన్న జిగటదనం అంతా పోయి ఈ బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు బెండకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. బెండకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 2 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనకు టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గి బెండకాయ ముక్కలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇవిలా మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి ఇలా ఒక 3 లేదా 4 గుడ్లను కొట్టి పోసుకోండి. ఈ గుడ్లు వేయగానే వెంటనే కలపకుండా జస్ట్ 1-2 నిమిషాల పాటు ఇలా ఆగి వీటిని స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి. గుడ్లు వేయగానే వెంటనే కలిపారంటే గుడ్డు కనిపించకుండా మొత్తం బెండకాయలోనే కలిసిపోతుంది. కాబట్టి గుడ్లు వేసిన తర్వాత ఇలా 1-2 నిమిషాలు ఆగి కలుపుకున్నామంటే మనకు ఈ బెండకాయల్లో ఎగ్ కూడా కనబడుతూ కర్రీ చాలా బాగుంటుంది. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారంని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరకు, ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మరొకటి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూడండి, ఇలా మనకు చాలా టేస్టీగా బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.